వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. సినిమా అంటే కోట్ల రూపాయల బడ్జెట్, కళ్ళు చెదిరే భారీ సెట్లు, వందల మంది సిబ్బంది, వెండి తెరను ఏలే స్టార్లు. ఇది కదా మనకు తెలిసిన సినిమా ప్రపంచం. కానీ ఇప్పుడు అందరూ నమ్ముతున్న ఈ సమీకరణాన్ని ఒకే ఒక్క దర్శకుడు పూర్తిగా తలకిందులు చేశాడు. కోట్లు కాదు, లక్షలు కూడా కాదు, కేవలం 33,000 రూపాయలతో ఒక పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించి సినీ లోకాన్ని విస్మయానికి గురి చేశాడు. అది కూడా కేవలం ఇద్దరే నటులతో, చేతిలోని ఐఫోన్ కెమెరాతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో, మిస్టరీ, భయం, ఊహ, మానవ మేధస్సు, టెక్నాలజీల కలయికలతో తయారైన ఈ సినిమా పేరే మన్ పిశాచ్. తుంబడ్ లాంటి విజువల్ వండర్తో దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఆ దర్శకుడి అద్భుత ప్రయోగంపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. భారీ బడ్జెట్ సినిమాలు వందల కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న కాలం ఇది. ఒక సాదా సీదా సినిమా తీయాలన్న సెట్స్ నిర్మాణం, స్టార్స్ రెమ్యునరేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అంటూ ఖర్చులు ఆకాశాన్ని తాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో సినిమా తీయడానికి కావాల్సింది డబ్బు కాదు, కేవలం ఊహాశక్తే ముఖ్యమని చెప్పి కూడా ఆ దర్శకుడు నిరూపించాడు. దర్శకుడు రాహి అనిల్ బార్వే మిస్టర్ థ్రిల్లర్ తుంబాడు ద్వారా వెండి తెరపై ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన ఈ క్రియేటివ్ జీనియస్ ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో సినిమా మేకింగ్ నిర్వచనాన్ని మార్చేశారు. కేవలం 33,000 రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల ఒక సామాన్యుడు కొనే స్మార్ట్ ఫోన్ ధర కంటే తక్కువ బడ్జెట్తో 80 నిమిషాల సినిమాను రూపొందించారు. ఇందులో భారీ కెమెరాలు లేవు, వందల మంది టెక్నీషియన్లు లేరు. కేవలం ఐఫోన్ కెమెరా, ఫోటోషాప్, జనరేటివ్ ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్ వంటి టూల్స్తో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కేవలం 60 పేజీల స్క్రిప్ట్తో మొదలైన ఈ ప్రయాణంలో ప్రతి షాట్ను దర్శకుడు ముందుగా పేపర్పై స్కెచ్ గీశారు. ఆ స్కెచ్లను ఏఐ విజువల్స్ టూల్స్ సాయంతో హై క్వాలిటీ సినిమాటిక్ ఫ్రేమ్గా మార్చి రికార్డు సృష్టించారు. ఇక మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో నటించిన వారు కేవలం ఇద్దరే. యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే. ఈ ఇద్దరు నటుల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. పురావస్తు శాఖ అధికారి సదాశివరావు హడంగావ్ అనే ఓ రహస్య గ్రామానికి వెళ్తాడు. అక్కడ కొండల్లో బయటపడిన ఒక పురాతన గుమ్మటం వెనుక ఉన్న గుట్టను రట్టు చేయడమే అతని లక్ష్యం. ఈ క్రమంలో ఒక యువ వితంతు ఇంట్లో ఆశ్రయం పొందిన అతనికి రాత్రి వేళల్లో ఎదురైన భయంకరమైన అనుభవాలే ఈ సినిమా. అది ఆత్మ లేక పిశాచమా లేక మానవ మనస్సు సృష్టించిన భ్రమల అనే మిస్టరీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయనుంది. అది ఆత్మ లేక పిశాచమా లేక మానవ మనస్సు సృష్టించిన భ్రమల అనే మిస్టరీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయనుంది. తక్కువ సమయంలో తక్కువ వనరులతో సినిమా తీయడం అన్నది భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ఏమి కాదు. టాలీవుడ్లో ఈ ట్రెండ్కు ఆద్యుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 2011లో ఆయన దర్శకత్వంలో వచ్చిన దొంగల ముఠ ఒక పెను సంచలనం. రవితేజ హీరోగా, చార్మి హీరోయిన్గా, లక్ష్మీ మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ కేవలం 5 కెమెరాలతో, ఎలాంటి లైటింగ్ లేకుండా 7 సిబ్బందితో 4.5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన వర్మ అప్పట్లో రికార్డు సృష్టించారు. చిత్రీకరణకు ముందు ఈ చిత్రానికి బడ్జెట్ లేదని, ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే వరకు తారాగణం సిబ్బంది వేతనం తీసుకోరని దర్శకుడు వర్మ ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రయోగం ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన సురేష్ కృష్ణ దర్శకత్వంలోని సినిమాలు కూడా ఉన్నాయి. అప్పట్లోనే కేవలం 24 గంటల్లో సినిమాను షూట్ చేసి ఎడిటింగ్ పూర్తి చేయడం కూడా ఒక సంచలనం. ఒకవైపు కోట్లు కుమ్మరించి ఏళ్ల తరబడి షూటింగ్లు జరుపుకునే భారీ ప్రాజెక్టులు, మరోవైపు రామ్ గోపాల్ వర్మ, రాహి అనిల్ బార్వీ లాంటి మేధావులు టెక్నాలజీని, టైం మేనేజ్మెంట్ను వాడుకొని సినిమా రూపురేఖలను మార్చేస్తున్నారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ చరిత్రను తిరిగేసిన ఇలాంటి అద్భుతాలు కూడా మనకు కనిపిస్తాయి. 1999లో విడుదలైన ది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ కేవలం $60,000 బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా $248 మిలియన్ వసూళ్లను సాధించి ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అదేవిధంగా పారానార్మల్ యాక్టివిటీ కూడా అతి తక్కువ బడ్జెట్లో రూపొంది హాలీవుడ్లో అతిపెద్ద ప్రాఫిట్ మేకింగ్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు అదే పంతాలో రాహి అనిల్ బార్వే మన్ పిశాచ్ కూడా ఇండస్ట్రీలో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతోంది. సినిమా తీయడానికి కోట్లు అవసరం లేదని, మొండి పట్టుదల, వినూత్నమైన ఆలోచన ఉంటే చాలని రాహి అనిల్ బార్వే నిరూపించారు. నష్టాల్లో మునిగిపోయిన ఒక ఫిలిం మేకర్ ఒంటరిగా యుద్ధం చేసి సినిమాను ఎలా సృష్టించగలడో ఈ మూవీ ఒక ఉదాహరణ. భారీ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ల కంటే విజువల్స్, నిశ్శబ్దం ద్వారా కథను చెప్పే సరికొత్త విధానాన్ని ఆయన ఎంచుకున్నారు. కేవలం 4 నెలల్లోనే ఏఐ సాయంతో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కూడా ఒక సంచలన నిర్ణయమే. థియేటర్ల చుట్టూ తిరగకుండా భారీ ప్రమోషన్ల కోసం
ఖర్చు చేయకుండా నేరుగా యూట్యూబ్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ముందుకు ఈ సినిమా రాబోతుంది. మార్చి 18న ఈ 80 నిమిషాల విజువల్ వండర్ విడుదల కానుంది. సినిమా అంటే కోట్ల రూపాయల బడ్జెట్ అనే భావనను సవాల్ చేస్తున్న కొత్త తరం దర్శకులు ఒక ఐడియా, ఒక కెమెరా, ఒక కథ ఉంటే చాలు సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు. సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్ కాదని, అదొక మేధో మదనం అని రాహి అనిల్ బార్వే చాటి చెప్తున్నారు. బలమైన కథ ఉంటే చాలు ప్రపంచాన్ని మెప్పించవచ్చని మన్ పిశాచ్ నిరూపిస్తోంది. 33,000 రూపాయలతో తెరకెక్కిన ఈ ప్రయోగం సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందా, మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా, లేదా ఒక క్రియేటివ్ ప్రయోగంగా మిగిలిపోతుందా, లేదంటే భవిష్యత్తులో చిన్న సినిమాలకు ఇదొక దిక్సూచిగా మారుతుందా అన్నది తెలియాలంటే మార్చి 18 వరకు వేచి చూడాల్సిందే.